UsesofGlycerinforFace. అసలు చాలా డేస్ అవుతుంది కదా, ఈ రోజు మీకోసం నేను తీసుకొచ్చాను ఒక సూపర్ ఫేషియల్. అర్థమయ్యే ఉంటుంది కదా, ఈ రోజు వీడియోలో టాపిక్ వచ్చేసి గ్లిజరిన్ తో సూపర్ ఫేషియల్. ఫేషియల్ స్టార్ట్ చేసే ముందు ఎవరైనా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్ కూడా ఇచ్చేయండి. లెట్స్ స్టార్ట్ ఇట్. ఈ ఫేషియల్కి ముందుగా మనము క్లెన్జర్ రెడీ చేసుకోవాలి. అది ఎలా అనంటే డబల్ క్లెన్జింగ్ అండి. డబల్ క్లెన్జింగ్ ఎలా అనంటే ఒక బౌల్ తీసుకోండి, అందులో వచ్చేసి కొద్దిగా గ్లిజరిన్ ప్లస్ కొద్దిగా కోకోనట్ ఆయిల్, కొద్దిగా రోజ్ వాటర్, ఈ 3 ఇంగ్రీడియంట్స్ అండి. 3 ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసేసుకుంటే మీకు క్లెన్జర్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి అని అంటే చూడండి, ఇలా హ్యాండ్స్లో తీసుకోండి. హ్యాండ్స్లో ఈ మిశ్రమం అనేది తీసేసుకొని కాస్త హాట్ అయ్యే వరకు అండి ఇలా రబ్ చేసుకోవాలి. హాట్ అయ్యే వరకు మనము ఇలా హ్యాండ్స్లో రబ్ చేసేసుకొని మన ఫేస్ పై మసాజ్ చేసుకోవాలి. చూడండి నేను ఎలా చేస్తున్నాను అనేది. ఇది మన స్కిన్ పోర్స్ లోపల ఉన్న డస్ట్ని అండ్ ఇంపోర్టియస్ని జమ అయి ఉంటుంది కదండి, దాన్ని క్లీన్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. స్కిన్ డ్రై అయ్యే వాళ్ళకైతే ఈ క్లెన్జర్ రెగ్యులర్గా కూడా యూజ్ చేయొచ్చు, చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఇలా ఒక 2 to 3 మినిట్స్ అండి, 2 to 3 మినిట్స్ మనం మసాజ్ చేసేసుకొని ఆ తర్వాత ఏంటంటే ఒక బౌల్లో కొద్దిగా నార్మల్గా హాట్ వాటర్ తీసేసుకొని అందులో ఒక క్లాత్ని డిప్ చేసేసుకొని నాప్కిన్ని డిప్ చేసేసుకొని మనం ఫేస్ని క్లీన్ చేసుకోవాలి. అంతే, చూడండి నేను ఎలా క్లీన్ చేసుకుంటున్నాను అనేది. ఇలా క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. సెకండ్ స్టెప్ వచ్చేసి స్క్రబ్బింగ్ అండి. స్క్రబ్బింగ్ కోసం మనం ఏం చేయాలి అని అంటే ఒక బౌల్ తీసుకోండి, అందులో వచ్చేసి కొద్దిగా రైస్ పౌడర్ ప్లస్ కొద్దిగా గ్లిజరిన్, ఇంకా ఒక హాఫ్ లెమన్ అండి. 3 ఇంగ్రీడియంట్స్ అండి, రైస్ పౌడర్, గ్లిజరిన్, లెమన్. ఈ 3 ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసేసుకొని మనం స్క్రబ్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం ఫేస్ పై ఇలా అప్లై చేసేసుకొని జెంటిల్గా మసాజ్ చేసుకోవాలి. ఇలా ఒక 3 to 4 మినిట్స్ అండి, 3 to 4 మినిట్స్ మనం స్మూత్గా మసాజ్ చేసుకోవాలి. రైస్ పౌడర్ వచ్చేసి ఏంటి అంటే డెడ్ సెల్స్ రిమూవ్ అవ్వడానికి, హెడ్స్ రిమూవ్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. లెమన్ వచ్చేసి మన స్కిన్ పై ఉన్న ట్యాన్ని రిమూవ్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. గ్లిజరిన్ ఏంటంటే స్కిన్ని స్మూత్నెస్ చేయడానికి, గ్లోనెస్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ 3 ఇంగ్రీడియంట్స్ కూడా మిక్స్ చేసి స్క్రబ్ లాగా యూజ్ చేస్తున్నాం కాబట్టి మన స్కిన్ అనేది మంచి ఫెయిర్నెస్, గ్లోనెస్, మంచి స్పాట్లెస్ అవ్వడానికి చాలా బాగా ఈ స్క్రబ్ యూజ్ అవుతుంది. చూడండి ఇలా 3 to 4 మినిట్స్ అయ్యాక మీరు వాష్ చేసేసుకోవచ్చు. స్టెప్ వచ్చేసి మసాజ్ క్రీమ్ అండి. మసాజ్ క్రీమ్ ఎలా రెడీ చేసుకోవాలి అని అంటే ఒక బౌల్ తీసుకొని అందులో వచ్చేసి కొద్దిగా గ్లిజరిన్ ప్లస్ కొద్దిగా ఆరెంజ్ జెల్ అండి. నేనైతే ఆరెంజ్ జెల్ తీసుకున్నాను, లేదంటే అలోవెరా జెల్ కూడా యూజ్ చేయవచ్చు. చూడండి లాస్ట్లో వచ్చేసి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్న ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ని కూడా యాడ్ చేసుకోండి. ఇది చాలా బాగా రిజల్ట్ రావడానికి యూజ్ అవుతుంది. ఇలా విటమిన్ ఈ క్యాప్సిల్ని కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇది మంచి క్రీమ్ స్ట్రక్చర్ లాగా ఇలా వస్తుంది. దీన్ని ఇలా ఫేస్ పై స్లోలీగా మనము అప్వర్డ్ డైరెక్షన్లో ఇలా మసాజ్ చేసుకోవాలి. చూడండి నేను ఎలా చేసుకుంటున్నాను అనేది. ఇది స్కిన్ పై ఉండే స్పాట్స్ తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా స్కిన్ అనేది మంచి ఫెయిర్నెస్ రావడానికి కూడా బాగా యూజ్ అవుతుంది. ఇలా ఒక 5 to 10 మినిట్స్ అండి, 5 to 10 మినిట్స్ మీరు మసాజ్ చేసేసుకొని క్లీన్ చేసుకోండి, అంతే. ఫోర్త్ స్టెప్ వచ్చేసి ఫేస్ ప్యాక్ అండి. ఫేస్ ప్యాక్ ఎలా రెడీ చేసుకోవాలి అని అంటే చూడండి, ఒక బౌల్ తీసుకొని అందులో వచ్చేసి కొద్దిగా మిల్క్ పౌడర్ ప్లస్ కొద్దిగా గ్లిజరిన్ ప్లస్ కొద్దిగా హనీ అండి. 3 ఇంగ్రీడియంట్స్.
3 ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసేసుకొని మనం ఫేస్ ప్యాక్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం ఫేస్ పై ఫింగర్స్తో ఇలా ప్యాక్ లాగా అప్లై చేసేసుకోవాలి. ఇది మరీ థిక్గా ప్యాక్ లాగా ఏముండదు, చూడండి ఇలా ప్యాక్ లాగా అప్లై చేసేసుకోవాలి. ఇదేంటంటే దీంట్లో మనం మిల్క్ పౌడర్ యాడ్ చేసాం కదా, అది మన స్కిన్ లైటనింగ్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది. హనీ వచ్చేసి ఏంటంటే స్కిన్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా తగ్గించడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. గ్లిజరిన్ అయితే స్కిన్ స్మూత్నెస్ అవ్వడానికి, స్కిన్ అనేది మంచి గ్లోనెస్ రావడానికి బాగా యూజ్ అవుతుంది. టోటల్లీ ఈ ప్యాక్ వచ్చేసి మనకి స్కిన్ లైట్నింగ్ అవ్వడానికి, స్కిన్ గ్లోనెస్ అవ్వడానికి, మంచి స్మూత్నెస్ రావడానికి, షైనీ రావడానికి ఈ ప్యాక్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది మనం ఒక 15 to 20 మినిట్స్ అలా ఉంచేసుకొని మనం వాష్ చేసేసుకోవాలి, అంతే. ఫేస్ ప్యాక్ అయిపోగానే మనకు ఫేషియల్ అనేది కంప్లీట్ అయిపోతుంది కదా, కానీ దీంట్లో వచ్చేసి మనకి ఇంకొక పని చేయాల్సి ఉంటుందండి. అదేంటి అంటే ఒక స్ప్రే బాటిల్ తీసుకోండి, అందులో వచ్చేసి సగం వరకు రోజ్ వాటర్ నింపండి, ప్లస్ కొద్దిగా గ్లిజరిన్ కూడా యాడ్ చేయండి. ఇంకొకటి వచ్చేసి ఒక హాఫ్ లెమన్ కూడా దాంట్లో పిండేసేయండి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ని బాటిల్లో నింపేసుకొని మనం బాగా షేక్ చేయాలండి. షేక్ చేసేస్తే మనకి ఏంటంటే ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ కూడా చేసేసుకోవచ్చు. ఫేషియల్ అయిపోయాక మనం ఫేస్ పై స్ప్రే చేసుకోవడానికి. చూడండి ఇలా బాగా షేక్ చేసేసి దాన్ని ఫేషియల్ అయ్యాక ఇలా స్ప్రే లాగా మనం ఫేస్ పైన ఇలా స్ప్రే చేసుకోవాలి. చూడండి నేను ఎలా చేసుకుంటున్నాను అనేది. ఇలా స్ప్రే చేసేసుకొని అది అబ్జర్వ్ అయ్యే వరకు అండి, అబ్జర్వ్ అయ్యే వరకు కూడా మనం ఇలా ఫింగర్స్తో ట్యాపింగ్ చేసుకోవాలి. ఇలా ట్యాపింగ్ కనుక చేసుకుంటే మనకు అది స్కిన్ లోపలికి అబ్జర్వ్ అయిపోతుంది, అంతే. సో ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో ఫేషియల్ ఎలా ఉంది? మస్తుగా ఉంది కదా.